తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు, ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లోని పోలింగ్ సరళి పెరుగుతోంది. అయితే పోలింగ్ కొనసాగుతున్న వేళ పలు జిల్లాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు 48.54% పోలింగ్ నమోదైంది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కొడంగల్ వెళ్లిన సీఎం రేవంత్ జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామవరంలో 19వ డివిజన్ 60, 61 బూత్ల వద్ద గొడవ జరిగింది. కాంగ్రెస్కు అనుకూలంగా సిబ్బంది పనిచేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెం డీఎస్పీపై ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఫైర్ అయ్యారు. ఎర్ర షర్ట్లు అనుమతించని పోలీసులపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎందుకంటే ఇట్లా అది చేస్తే గొడవలు అవుతుంది. మా డిఎస్పీ చెప్పాడు అంటున్నారు వీళ్ళు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ బూత్ వద్ద డబ్బులు పంచుతున్నారని అధికార ప్రతిపక్ష నేతలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో పోలీసులు బూత్ పరిసర ప్రాంతాల్లో సోదాలు చేపట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతని అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలో పోలింగ్ బూత్కు మహిళ చాకుతో రావడం కలకలం రేపుతోంది. 11వ వార్డులోని రామ్నగర్లో పోలింగ్ కేంద్రానికి కత్తితో వచ్చింది మహిళ సైమా పర్వీన్. పోలింగ్ కేంద్రం వద్ద తనిఖీ చేయగా మహిళ వద్ద కత్తి దొరికింది. పొంతనలేని సమాధానం చెప్పడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఓటేసేంత వరకే మా బాధ్యత, ఓటేశాక మాకు సంబంధం లేదు అనే ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. అలంపూర్ మున్సిపాలిటీ పోలింగ్లో భాగంగా ఓ వృద్ధురాల్ని ఓటేసేందుకు తీసుకొచ్చారు. ఓటు హక్కు వినియోగించుకుని బయటకొచ్చిన తర్వాత ఎవరూ కనిపించకపోవడంతో చాలాసేపు అక్కడే ఉండిపోయి ఆ వృద్ధురాలు చివరికి వృద్ధ మహిళను గమనించిన అలంపూర్ సీఐ ప్రదీప్ కుమార్ ఆమెను తన పోలీస్ వాహనంలో ఇంటికి పంపించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.